నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంపై అబాండాలు వేయటం మంత్రి రోజాకు తగదు. హెచ్చరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి. రాజ్యాంగాన్ని రక్షించుకోవటం ద్వారానే మహిళల హక్కులు కాపాడుకోగలం. రాజ్యాంగం రూపొందించిన హక్కులని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళల మీద ఉంది. పిలుపునిచ్చిన ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ. వార్తల్లోని వివరాలు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంపై అబాండాలు వేయటం మంత్రి రోజాకు తగదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. రోజా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక టీడీపీ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రోజా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక టీడీపీ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం నగిరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ రౌడీలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. శనివారం వైసీపీ కార్యకర్తలు నగిరిలో ర్యాలీ పెట్టి టీడీపీని విమర్శించడం అన్యాయంగా ఉందన్నారు. అలాగే రోజా అన్న రాంప్రసాద్ రెడ్డి ముద్దుకృష్ణమనాయుడు మరణానికి ఆయన కుమారుడు భానుప్రకాష్ కారణమంటూ తప్పుడు ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా రోజా వెనక ఉండి ఆడించే నాటకమన్నారు. ముద్దుకృష్ణమనాయుడు 2018లో డెంగ్యూ జ్వరం వల్ల చనిపోయిన విషయం లోకానికి తెలుసునని అన్నారు. అయితే రోజా ఓటమి భయంతో భానుప్రకాష్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆమెకు స్వంత పార్టీలో వ్యతిరేకులు ఉన్నారని, మద్దతు తెలిపే నాదుడు లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రోజాకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తథ్యమని జోస్యం తెలిపారు. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు చాలా మంచి వ్యక్తి, ప్రజానాయకుడు. 5 సార్లు పుత్తూరు ఎమ్మెల్యే, ఒకసారి నగిరి ఎమ్మెల్యే అయ్యారు, 3 సార్లు మంత్రిగా పనిచేసిన ఉత్తమమైన వ్యక్తి. ఆయన 2018లో ఫిబ్రవరి నెలలో డెంగ్యూ జ్వరం రావడంతో హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 4 రోజుల చికిత్స అనంతరం బహుళ అవయవాల వైఫల్యం వల్ల మరణించారండి. అది జరిగి ఇప్పటికీ 5 ఏళ్ళు అవుతుంటే తాజాగా ఆయన మరణానికి కొడుకు కారణం అంటూ తప్పుడు ఆరోపణలు చేసి అభండాలు వేస్తున్నారు. అమ్మ రోజమ్మ, ఈ శవ రాజకీయాలు మానుకుంటాం. 5 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి. ఆ కుటుంబం మీద లేదా గాలి భానుప్రకాష్ మీద మీకు ఉంటుంది, రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఏదో బురద జల్లడం, విమర్శలు చేయడం సహజం. అయితే ఇలా తప్పుడు చెప్తారా? మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, ఆయన ఎందుకు చనిపోయారు, హాస్పిటల్ ఇవన్నీ ఉంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడం లేదా రాజకీయ లబ్ధి పొందడం రోజా గారికి ఎంత మాత్రం తగదు. ఇప్పటికైనా రాజకీయాలను రాజకీయాలుగా చేయడం నేర్చుకుంటే రోజా గారికి మంచిది. మీ మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. వాటిని మీరు ఖండించండి, లేదంటే రుజువు చేసుకోండి. మీ పవిత్రతని, మీ నిజాయితీని, మీ గొప్పతనాన్ని, హుందాతనాన్ని నిరూపించుకోండి. అంతే తప్ప ఉత్తమమైన ముద్దుకృష్ణనాయుడు గారి లాంటి వ్యక్తి మరణాలని కూడా మీరు ఏదో తప్పు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం మాత్రం ప్రజలు సహించరు, మిమ్మల్ని చీకొడతారన్న విషయాన్ని గుర్తించండి. రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఈ రోజు దేశ ప్రజలందరూ తీసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఈ దేశానికి రక్షణ అని, ప్రత్యేకించి మహిళా రక్షణ కోసం రాజ్యాంగం రూపొందించిన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళల మీద ఉందని, మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మన సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధం కావాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావెలే పిలుపునిచ్చారు. ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా కన్వెన్షన్ ఈరోజు తిరుపతి పట్టణంలో అశోక కన్వెన్షన్ హాల్లో యూటీఎఫ్ రాష్ట్ర సహా అధ్యక్షులు కుసుమకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మరియం దావలే మాట్లాడుతూ, మన సంస్కృతి పేరుతో మహిళలను కించపరుస్తూ పాలకులు మాట్లాడుతున్నారని, ఈ మన సంస్కృతి మహిళలను కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద సంబంధం లేకుండా వివక్షతకు గురి చేస్తుందని తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని, దీనిలో ప్రధానంగా చట్టం ముందు అందరూ సమానమని రాజ్యాంగం చెబుతుందని తెలియజేశారు. కానీ ఈరోజు చట్టం ముందు సమానం కాదు కదా, సమాజంలో మహిళలు సమానంగా చూడటానికి కూడా ఈరోజు పాలకులు అంగీకరించడానికి సిద్ధపడటం లేదని అన్నారు.
అనంతరం ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు సంయుక్త మాట్లాడుతూ మహిళలు ఉద్యమంలోకి రావటం ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. నిరంతరం సమాజంలో జరుగుతున్న విషయాలను అధ్యయనం చేయాలని కోరారు. స్వాతంత్ర ఉద్యమంలోనూ సాయుధ తెలంగాణ పోరాటంలోనూ మహిళలు ఎక్కువ మంది పాల్గొనడం ద్వారానే ఉద్యమం విజయం సాధించిందని తెలిపారు. అనంతరం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మానవ హక్కులు అన్ని మహిళల హక్కులేనని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పాలని కోరారు. మహిళలకు వంటగది నుండి విముక్తి కలగాలని తెలిపారు. అనంతరం పద్మావతి యూనివర్సిటీ మధుజ్యోతి మాట్లాడుతూ వృత్తిలో రాణించడం ద్వారానే మహిళలకు గుర్తింపు వస్తుందని, మహిళలు అన్ని విషయాలలో అగ్రభాగాన ఉండాలని తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ నిర్మాణ కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. జాతీయ కార్యదర్శి అరుణకుమారి ఎస్టీఎఫ్ఐ నివేదికను ప్రవేశపెట్టారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఈ రోజు యొక్క కన్వెన్షన్ ని ప్రారంభించారు. ఈ కన్వెన్షన్లో జాతీయ జెండాను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ నాయుడు, ఎస్టీఎఫ్ఐ జెండాను సంయుక్త ఎస్టీఎఫ్ఐ సహాధ్యక్షులు, యూటీఎఫ్ జెండాను అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఎగురవేశారు. ఈ మహిళా కన్వెన్షన్లో యూటీఎఫ్ కార్యదర్శి నాగమణి, సుభాషిణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు 1100 మంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విశ్వసేనుల వారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని సస్యకారక అంటారు. ఈ కారణంగా పగటి వేళ అంకురాలను ఆరోపింపచేయటం తగదు. సాయంత్రం వేళ నుంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన సముక్తార్చన అధికరణ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించారు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పఠిస్తారు. ప్రతిరోజు ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్చరణను, మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది. శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం ప్రతి సంవత్సరం అమావాస్య పురస్కరించుకుని పెద్దలకు పిండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్కార్ ఫౌండేషన్ రాజేష్ విచ్చేశారు. అధ్యక్షులు అన్నదానం అనిల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కపిల్ తీర్థం పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దలకు పిండ ప్రదానం ఏర్పాటు చేస్తామని, 250 కుటుంబాలు ఈ సంఘాన్ని నమ్ముకుని ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని అన్నదానం అనిల్ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయినందుకు టీటీడీకి, కపిలేశ్వర పురోహిత సేవా సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహళీపక్ష అమావాస్య అను సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ యొక్క అమావాస్య నందు పితృతర్పణాలు, పిండ ప్రదానాలు అందరూ అనేకంగా చేస్తుంటారు. ఈ కపిల తీర్థము అనేది చాలా పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ఈ యొక్క స్థలం నందు అనేక మంది భక్తులు, చుట్టుపక్కల వేల మంది, లక్షల మంది భక్తులందరూ ఈ యొక్క తర్పణాలు, పిండ ప్రదానాలు చేసి అనేక వారి యొక్క పితృదేవతలు, మాతృదేవతలు వారి యొక్క ఆశీర్వాదం పొంది అనేక మంది చాలా సుఖంగా జీవిస్తున్నారు. నా పేరు విజయభాస్కర్ శర్మ, నేను అధికార ప్రతినిధి. నమస్కారం. వెంకటేశాయ. మేము ఈరోజు భాద్రపద బహుళ అమావాస్య నాడు చక్కగా కపిల తీర్థంలో పితృదేవతల యొక్క పిండ ప్రధానాలు, తర్పణాది కార్యక్రమాలు చేసుకుంటున్నాము. పురోహితులు 50 మంది,
అందరూ కూడా ఐక్యమత్యగా ఈ యొక్క సంఘాన్ని అనుసరించి అన్ని విషయాలు తక్కువ దీనికి మన రుసుములు తీసుకొని చక్కగా మేము ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతో మాకు ఈ అమావాస్య నాడు చాలా సహాయమైన శుభదినము. అదేవిధంగా మా పితృదేవతలకు కూడా మేము చాలా వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటాము. కనుక ఈరోజు కనీసం 250-300 మంది కుటుంబీకులు ఈరోజు ఇక్కడ కపిలతీర్థంలో వాళ్ళ యొక్క భక్తుల్ని అనుసరించి పిండ ప్రదానాలు కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో చేపట్టిన భగవద్గీత ప్రవచనాలు వారం రోజుల పాటు సాగాయి. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆధ్యాత్మిక జ్ఞానంతోనే మానసిక ఆనందం లభిస్తుందని ప్రవర్తనకర్త స్వాత్మానందేంద్ర స్వామీజీ అన్నారు. శ్రావణం మానసిక ఉల్లాసం కలిగించి జీవనంను సన్మార్గమాలంలో నడిపేలా చేస్తుందని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న భగవద్గీతలోని రాజ విద్య, రాజయోగం అనే అంశాలపై ప్రవచన కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రవచనకర్త స్వాత్మానందేంద్ర స్వామీజీని ఘనంగా సత్కరించారు. చివరి రోజు స్వాత్మానందేంద్ర స్వామీజీ ప్రవచనం చేస్తూ ఎన్ని విద్యలు నేర్చుకున్నా మానసిక ఆనందం అనేది ఆధ్యాత్మిక చింతన ద్వారానే లభిస్తుందన్నారు. ప్రవచనాల ముగింపు సందర్భంగా ఆశ్రమం తరపున స్వామీజీని ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామి ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థాన తరపున ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రవచనకర్తను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. శ్రావణం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ఉల్లాసంతో పాజిటివ్ ఎనర్జీ లభించి జీవుడు సన్మార్గంలో సాగేలా దైవ కార్యాలు చేయటానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు జనార్దన్, రత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. జనరల్ సెక్రటరీగా నియమించిన డాక్టర్ బత్తయ్య నాయుడును కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాదిగానే తుది శ్వాస వరకు పనిచేస్తానని డాక్టర్ బత్తయ్య నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియామకం చేస్తూ పార్టీ అధ్యక్షులు రుద్రరాజు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బత్తయ్య నాయుడు ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ వాదిగా పార్టీలో ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీలోనే ఉంటూ నిక్కచ్చమైన కాంగ్రెస్ వాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన జనరల్ సెక్రటరీ పదవి లభించడంతో డాక్టర్ బత్తయ్య నాయుడును పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. గజ పూలమాలలు వేసి శాలువాతో ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ ఆది నుంచి కాంగ్రెస్ వాదిగానే కొనసాగుతున్నారని, పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, తనకు టికెట్టు ఇవ్వకపోయినా తాను పార్టీనే దైవంగా భావించి పనిచేస్తున్నారని, తుది శ్వాస వరకు కాంగ్రెస్ వాదిగానే జీవిస్తానని డాక్టర్ బత్తయ్య నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జానీ బాషా, బివి శేఖర్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా నాకు ఈ యొక్క పొజిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు, ఏఐసిసి సెక్రటరీ మోయప్పన్ గారు, అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు దయాదాక్షిణ్యాలతో అయితేనేమి, వాళ్ళ యొక్క కరుణతో అయితేనేమి నాకు ఈ పొజిషన్ వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఎన్ని చెప్పాల్సి వస్తుంది అంటే, కొంతమంది లీడర్స్ ఎలా ఉండాలంటే ఆ సమయంలో డబ్బులకి అమ్ముడుపోతారు, టికెట్ వచ్చే సమయానికి రానికుండా చేస్తారు. అదేవిధంగా 2004లో ఆల్మోస్ట్ లిస్టులో ఉండింది నా పేరు. అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏవో అయితేనేమి అందరూ కూడా నా పేరు ప్రపోజ్ చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని వెనుపోటు పరిచాడు, డబ్బులకి అమ్ముడిపోయాడు. అంతేకాదు అనేక రకాలైనటువంటి అకృత్యాలు చేశారు, చేయలేని పనులు కూడా చేశారు ఢిల్లీలో. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా యొక్క సేవలు మీకందరికీ కూడా తెలియాలని, ప్రజలు తెలుసుకోవాలని నేను ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నేను నా జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ, శ్రీకాళహస్తిలో షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో షిరిడి సాయి 105వ వార్షికోత్సవ సమాధి ఉత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. భక్తులకు అన్నదాన వితరణ చేశారు. భక్తులందరికీ సాయినాథుని దివ్య ఆశీస్సులు లభించాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. షిరిడి సాయినాథుని 105వ వార్షికోత్సవ సమాధి దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో
సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని కొత్తపేటలో సాయినాథుని చిత్రపటం ఏర్పాటు చేసి అర్చకులు మహేష్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. అనంతరం షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి పంపిణీ చేశారు. భక్తులందరికీ షిరిడి సాయినాథుని ఆశీస్సులు లభించాలని గత 22 సంవత్సరాలుగా తాము వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జగదీష్, రాము, గరికపాటి రమేష్ బాబు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 23 సంవత్సరాలుగా అక్టోబర్ 15వ తారీఖు శ్రీ షిరిడి సాయిబాబా సమాధి తేదీ ప్రకారంగా పేదలకు అన్నదానం, అలాగే పేదవాళ్ళకు దుప్పట్లు ఇలాంటివి కూడా చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మా అందరి సహాయ సహకారాలతో మేమందరం కూడా స్నేహితులందరం కలిసి ఈ అక్టోబర్ 15వ తారీఖు బాబా గారి సమాధి తేదీని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలా కాలం కొనసాగించాలని, ఆ బాబా మాకు అవకాశాన్ని కల్పించాలని బాబా వారిని వేడుకుంటూ ముగిస్తున్నాం. తేదీని అనుసరించి మామూలుగా తిథి ప్రకారం విజయదశమి రోజు చేయడం జరుగుతుంది. బాబావారు 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం విజయదశమి పర్వదినాన పరమపదించడం జరిగింది. దాని ప్రకారం తిథి ప్రకారం అన్ని దగ్గర చేస్తారు. మేము తనీగా డేట్ ప్రకారం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా ఈ రోజుని సెలబ్రేట్ చేస్తూ అన్నదానము, వస్త్రదానం చేస్తున్నాం బాబావారి పేరుతో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పేదలకు అన్నదానం చేయాలని అందరి భజన బృంద సభ్యులు, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది. బాబావారి అనుగ్రహంతో ఇలాగే కొనసాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయాల్లో అమ్మవారికి విశేష అభిషేక పూజలు చేపట్టి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. శక్తి స్వరూపిణి గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు వెలిగించి సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. భవానీమాల దీక్ష చేపట్టిన భక్తులు అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు జరుపుకున్నారు. భాస్కర్పేటలోని చాముండేశ్వరి దేవి, నల్లగంగమ్మ దేవి, కొత్తపేటలోని శ్రీ సీతాలంబాదేవి, పొన్నాలమ్మ వేడంలోని శ్రీ దక్షిణ కాళీమాత దేవి ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటూ పూజలు జరుపుకుంటున్నారు. తొలి రోజే అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలో తొలి రోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి శైలిపుత్ర దేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవి తొలి రోజు శైలపుత్రిక దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శైలపుత్రి దేవి అలంకరణ చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించే బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శైలపుత్రిక దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. ఆదివారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన చేపట్టారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. నవరాత్రులు ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ద్రవిడ సాంప్రదాయం ప్రకారంగా ఈ క్షేత్రంలో ప్రతినిత్యము కూడా బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి అమ్మవారి జ్ఞానప్రసూనాంబికాదేవి యొక్క ముందు భాగంలో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసి అమ్మవారికి అక్కడ వేంచేపు చేసి ఊంజల సేవాది ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. కావున జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. దక్షిణ కైలాస క్షేత్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. కనకాచలం కొండపై కనకదుర్గమ్మ అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. భక్తులు భవానీ దీక్ష చేపట్టి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
దేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి క్షేత్రంలో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆయా శక్తి ఆలయాల్లో విశేష అభిషేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. శక్తి ఆలయాలను ప్రత్యేక పుష్ప అలంకరణతో, అరటి మామిడి తోరణాలతో సుందర శోభితంగా అలంకారం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థాన ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో అంకురార్పణ పూజలు జరిపారు. అనంతరం కలశ స్థాపన పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు నేతృత్వంలో అర్చకులు కలశాన్ని మంగళ వాయిద్యాల నడుమ ప్రదక్షిణలు చేసి అమ్మవారి సన్నిధిలో నెలకొల్పారు. దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించామని, 9 రోజుల పాటు అమ్మవారిని దివ్య దర్శన భాగ్యం భక్తులకు కలిగే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో కనకాచలం మీద వెలిసిన కనకదుర్గమ్మ తల్లి యొక్క దసరా మహోత్సవాలు ఈరోజు అంకురార్పణ జరిగింది. కలశ స్థాపన అనంతరం అభిషేకాలు, పాలు, పెరుగు, అదేవిధంగా గంధము, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపి అలంకరణ జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకరణలు జరుగుతాయి. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎండ తాకిడి లేకుండా అక్కడ కూల్ పెయింటింగ్ మెట్లు వేయడము, పందిర్లు వేయడం జరిగింది. ఉచిత ప్రసాదాలు ఏర్పాటవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు 21, 22, 23 దుర్గాష్టమి, దుర్గానవమి, దశమి ఆ 3 రోజులు కూడా విశేషంగా ఉత్సవం జరుగుతుంది. కాబట్టి శ్రీకాళహస్తిలోని మహిళా భక్తులందరూ రండి, అమ్మవారి యొక్క అభిషేకాల్లో పాల్గొనండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా మీ అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంపై అబాండాలు వేయటం మంత్రి రోజాకు తగదు. హెచ్చరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి. రాజ్యాంగాన్ని రక్షించుకోవటం ద్వారానే మహిళల హక్కులు కాపాడుకోగలం. రాజ్యాంగం రూపొందించిన హక్కులని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళల మీద ఉంది. పిలుపునిచ్చిన ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.